ఓ మహిళపై ఇంత దారుణ కాండకు పాల్పడ్డారా? పక్క స్కెచ్ గీసి వ్యూహాన్ని అమలు చేసి మహిళను చంపేశారు. అంటే పరిస్థితులను చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఆ మహిళ ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి తన ముఖాన్ని చూస్తే ఎవరైనా గుర్తుపడతారేమోనన్న ఉద్దేశంతోనే ఆ మహిళ మొహాన్ని బండ రాతితో విచక్షణ రహితంగా బాది కడతీర్చడం చూస్తుంటే అవును ఇది నిజమేనన్న ఆలోచన రాక మానదు. మరి అసలు ఎవరా మహిళ, అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. కాశీనాయన మండలం కత్తెరగండ గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నవరం పాపిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలోని వంకలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ మహిళ శవం గొర్రెల కాపరులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మైదకూరి డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, సిఐ శ్రీనివాసులు వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ముమ్మర దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆ మహిళది చాపాడు మండలం కాదరపల్లి గ్రామానికి చెందిన కరీమున్నిసాగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త నాజిల్ అతను ఎర్రచందనం కేసులో జైల్లో ఉన్నట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మృతురాలు కరీమున్నీసా బంధువులకు సమాచారం అందించడంతో మృతురాలి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బూరను విలిపిస్తున్నారు. నా కూతురు మైదకూరుకు వెళ్లి అక్కడ తనకు డబ్బులు రావాల్సి ఉంటే తీసుకుని వస్తాను నాన్న అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిందని, అలాగే తన కుమారుడికి ఆరోగ్యం సరిలేకుంటే హాస్పిటల్లో చూపించేందుకు మీకు డబ్బులు ఇస్తాను రమ్మని నాకు ఫోన్ చేసిందని, తర్వాత 4 గంటలకు ఫోన్ చేస్తే మైదకూరులో ఉన్నాను ఇదిగో వస్తున్నానని చెప్పిందని, సాయంత్రం 5:30 తర్వాత ఆమె సెల్ స్విచ్ ఆఫ్ అయిందని ఆ తండ్రి బోర్న విలిపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక క్లూజ్ టీం ద్వారా పరిసరాల్లో దొరికిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇది పక్కాగా హత్య చేసి ఉంటారని, కరీమున్నీసా హత్యపై అన్ని కోణాల్లో ముమ్మరంగా అన్వేషణ సాగిస్తున్నామని, ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా లోతైన విచారణ చేసి హంతకులను అతి శీఘ్రంగా పట్టుకుంటామని వారు పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ కాశీనాయనపేట పిఎస్ లిమిట్స్లో ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ, క్లియర్లీ ఎ మర్డర్, ఫేస్ మ్యాచ్ చేసి ఉండటం అన్నది గమనించి పోలీస్ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా స్పాట్కి రష్ అయ్యి మా వాళ్ళు సీన్ ప్రిజర్వేషన్ చేయడం, అదేవిధంగా డెడ్ బాడీని కవరప్ చేయడం జరిగింది. సో మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటివరకు అయితే ద లేడీ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ఫీమేల్, ఏజ్డ్ అరౌండ్ 30-35 మధ్యలో, అండ్ షీఈస్ బిలాంగింగ్ టు కాదర్పల్లి విలేజ్ ఆఫ్ చాపాడు మండల్. అండ్ ఆల్సో ఇది ప్రైమా ఫేసి దిస్ ఈజ్ నాట్ ఎ రేప్ అండ్ మర్డర్, దిస్ ఈజ్ జస్ట్ ఎ మర్డర్, దిస్ ఇస్ నాట్ ఎ రేప్ అండ్ మర్డర్. ఎందుకంటే వీఆర్ కమింగ్ టు నో ఆఫ్ ద డీటెయిల్స్ దట్ ద లేడీ ఈజ్ ఆల్సో ఇన్ అ కాంటాక్ట్ విత్ అ పర్సన్. ఆ పర్సన్తో కాంటాక్ట్లో ఉండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఆ పర్సన్ కూడా ఎబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని నేమ్ వీఆర్ నాట్ రివీలింగ్ బికాజ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ హీఈస్ యెట్ టు బీ కాట్, కాబట్టి పేరు అనేది బయటకు చెప్పట్లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ థింగ్ ఏంటంటే అతనికి కూడా ఇదే విధమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రీవియస్లీ కూడా సిమిలర్లీ ఒక అబ్బాయిని సొడమీ కేసు ఒకటి అతని మీద ఉంది. సిమిలర్ మోడస్ ఆపరండి, ఏదైతే తల మీద బండరాయితో మోదీ చంపడం అనే మోడస్ ఆపరండి ద్వారా అతన్ని కూడా చంపడం జరిగింది. సో దేర్ ఇస్ అ క్రిమినల్ హిస్టరీ ఫర్ ది పర్సన్ అండ్ ప్రైమా ఫేసి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దట్ దట్ పర్సన్ అండ్ దిస్ లేడీ ఆర్ సమ్హౌ నోన్ టు ఈచ్ అదర్ క్లోజ్లీ. అండ్ ఆల్సో ఈ లేడీ ఇంటి బయటకు వెళ్ళినప్పుడు అది ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా నాలెడ్జ్ ఉందో వాళ్ళ ద్వారా మాకు ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కేసు విల్ బి ఇన్వెస్టిగేటెడ్ ఫెయిర్లీ. ఒకళ్ళైతే డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నది మాకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేదా అన్నది ఒక పర్సన్ మనకు దొరికినప్పుడు వీ విల్ ఎస్టాబ్లిష్ ఫర్దర్.